జీవనాడి 35 సాహితీ ప్రతిభ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో ప్రస్తుతం ఇప్పపూలు గిరిజన సంచార తెగల కథా సంకలనం నుండి మరో కథ మూగబోయిన శబ్దం ప్రసారం చేయబోతున్నాం. కథా రచయిత్రి పద్దం అనసూయ, వ్యాఖ్యాత జీవన్. కథా రచయిత్రిని గురించిన పరిచయం క్లుప్తంగా. ఆదివాసీ కోయతెగకు చెందిన పద్దం అనసూయ తన జాతి సాంస్కృతిక మూలాల కోసం తపిస్తున్న అన్వేషిస్తున్న రచయిత్రి. ఆమె రాసిన 4 ప్రసిద్ధ కథలతో చప్పుడు అనే కథా సంపుటి వెలువడింది. ఆమె కథలు ఇతర భారతీయ భాషల్లోకి కూడా అనువదించబడ్డాయి. ఆమె తన కోయత్తూరు భాషా వికాసానికి ఎంతగానో కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే గుంజాల గోండి లిపిని ప్రచారంలోకి తీసుకుని వచ్చారు. ఆ లిపిలో మొదటి తరగతి వాచకం కూడా తయారు చేశారు. పద్మశ్రీ కీర్తిశేషులు సకినే రామచంద్రయ్య కోయ భాషలో గానం చేసిన సమ్మక్క సారలక్కల మౌఖిక వీరగాథను తెలుగులోకి అనువదించి కోయ యువతీ యువకులతో ప్రచారంలోకి తీసుకుని వచ్చారు. గోదావరి ముంపు వస్తువుగా వచ్చిన ముంపు అనే దీర్ఘ కవితను కోయ భాషలోకి అనువదించారు. తెలుగులో ఈ దీర్ఘ కవితను రచించిన కవి విద్యాసాగర్. ఈమె జీవిత సహచరుడు. పద్దం అనసూయ ప్రజాస్వామిక రచయిత్రుల వేదికలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఈమె భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెంలో జన్మించి ప్రస్తుతం పాల్వంచలో నివసిస్తున్నారు. ఎంఏ బీఎడ్ విద్యార్హత కలిగిన ఈమె ప్రస్తుతం ఐటీడీఏలో ఉపాధ్యాయురాలిగా సేవలందిస్తున్నారు. ఇప్పపూలు ముందు మాటల్లోనే ప్రచురణకర్తలు విశ్లేషకులు చెప్పినట్టు గిరిజన రచయితలకు గిరిజనేతర రచయితలకు కథన శైలిలో ఎన్నో వ్యత్యాసాలు కనిపిస్తాయి. ప్రధానంగా గిరిజన రచయితలు తాము ఆ తెగల్లో అంతర్భాగం గనుక వారి సాధక బాధకాలు, కష్టనష్టాలు, కన్నీరు, వారి జీవన ఆర్తి సమస్తం సహజంగా చిత్రించగలరు. అదే గిరిజనేతర రచయితలు వారికి గిరిజనుల పట్ల ఎంత ఆర్తి అనురక్తి ఉన్నప్పటికీ, వారి పట్ల నిజాయితీ ఉన్నప్పటికీ ఆ రచనల్లో సహజత్వం లోపిస్తుంది. ఈ వైవిధ్యం మనం ఈ సంకలనంలో స్పష్టంగా చూడగలం. ఈ సంకలనంలోని 6 ఆదివాసీ రచయితలు తమ జీవన సంఘర్షణలను ఏమాత్రం కృత్రిమత్వం లేకుండా మన ముందు ఉంచగలిగారు. ప్రస్తుత కథలో పద్దం అనసూయ సైతం మైదాన సంస్కృతి తమ ఆదివాసీ సాంస్కృతిక మూలాలపై ఏ విధంగా దాడి జరుపుతున్నది అనే విషయాన్ని బలంగా వినిపించగలిగారు ఈ కథలో. మతమన్నది లేని ఆదివాసీ సమూహాల్లోకి మతమన్నది వేరుపురుగులా ప్రవేశించి వారి అస్తిత్వ మూలాల్ని హరిస్తున్న తీరుని హృదయానికి హత్తుకునేలా మన ముందుంచారు కథకురాలు పద్దం అనసూయ. వినండి ఆ కథ మూగబోయిన శబ్దం. కథా రచయిత్రి పద్దం అనసూయ. కథలోకి వెళ్లే ముందు ఈ కథలో మనకు వినిపించే కొన్ని కోయత్తూరు భాషా పదాలు, వాటి తెలుగు అర్థాలు చూద్దాం. బొమ్మెత్తు వేళ అంటే సూర్యోదయం. మధ్యచిత్రం మధ్యాహ్న వేళ. దామెరాకు పొద్దు సూర్యాస్తమయ వేళ. గాంధారి వేళ చీకటి రాత్రి. ఆనముంత మరణించిన వ్యక్తి ఆత్మ ఆ ముంతలోకి ప్రవేశిస్తుందని ఆదివాసీలు విశ్వసిస్తారు. ఇక కథలోకి పోదాం. స్కూల్ నుంచి ఇంటికి వచ్చి బడలిగా తీర్చుకుంటుండగా తలుపు కొట్టిన శబ్దం వినిపించింది. తలుపు తీస్తే ఎదురుగా పెద్దయ్య. బాగా అలసిపోయినట్టున్నాడు. గతంలో లాగా లేడు. ముఖం నిండా ముడతలు కనిపిస్తున్నాయి. కుటుంబ భారాన్ని మోసే కొడుకు చనిపోవటంతో మరింత కుంగిపోయాడు. వచ్చి కూర్చున్నాడన్న మాటే కానీ మనసు ఇక్కడ లేదు. పెద్దయ్య, ఆరోగ్యం ఎట్లా ఉంది అన్నాను ఆయన పక్కన కూర్చుంటూ.
చాలా కష్టంగున్నది బుజ్జా. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి పెద్దయ్యకు. 80 సంవత్సరాలు నిండినా ఏనాడూ ఆసుపత్రి ముఖం చూడని వాడు కొడుకు మరణంతో మానసికంగా తీవ్రంగా కుంగిపోయినట్టున్నాడు. లోకం శోకమంతా రూపుకడితే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నావు? టీ ఇస్తూ అడిగా. తీతు గుంపు నుండి వచ్చి 2 రోజులైంది. పెద్దోడి కర్మ గురించి అందరికీ చెప్పాలి కదా. అన్ని ఊర్లు తిరిగి పొద్దున్నే మీ నాయన కాడికి వచ్చిన అన్నాడు టీ తాగుతూ. మా నాయనది కూడా తీతు గుంపే. ఇల్లరికం మూలాన పూసుగూడెంలో స్థిరపడ్డాడు. పెద్దయ్య మాత్రం అక్కడే ఉన్నాడు. ఇక పోతా బుజ్జా, మళ్ళా పూసుగూడెం పోవాలా అంటూ లేచాడు. అయినా నువ్వెందుకు తిరగటం, చిన్నన్న ఉన్నాడుగా అన్నాను. వాడు సత్తంగుంటే ఇంక లేదే ఉందే, ఆదివారం కర్మ కూడా అన్నాడు. కర్మ రోజని డోలోళ్ళ కబురు చేశారా? ఏ విషయమో చెప్పకుండానే పోతా అంటూ బయలుదేరాడు పెద్దయ్య. అప్పటి నుండి మనసంతా తీతు గుంపులో మొదటిసారి చూసిన డోలోళ్ళ చుట్టూ తిరుగుతుంది. మా కుటుంబాల్లో కాస్త చదువుకొని ఉద్యోగం సంపాదించుకున్న మొదటి ఆడపిల్లని నేనే. టీచర్ ఉద్యోగం వచ్చి పాల్వంచలో స్థిరపడ్డ తర్వాత తీతు గుంపు వెళ్ళటం బాగా తగ్గిపోయింది. ఇంటర్లో ఉన్నప్పుడు చివరిసారి వెళ్ళాను. అప్పుడే డోలోళ్లతో పరిచయమైంది. ఆ జ్ఞాపకాలు నేటికీ సజీవంగా ఉన్నాయి. తీతు గుంపు చుట్టూ ఎక్కడ చూసినా ఎదురు పిడెమ్మనాలే. దానికి తోడు దట్టమైన అడవి. రావాలన్నా పోవాలన్నా కాలిబాటే ఉండేది. దామిరాగు పొద్దు మోహరించే సమయానికి 3 వ్యక్తులు డోళ్లు భుజాన తగిలించుకొని గుంపులోకి ప్రవేశించారు. ఆ రోజు మామయ్య కర్మ. ఆ ముగ్గురిలో ఒకతనికి 60 ఏళ్లుంటాయి. అతని చూపు లేడిపిల్ల చూపులా ఉంది. అతను మాట్లాడుతుంటే గొంతులో నుండి జలపాతాల హోరు వినిపిస్తున్నట్టుగా ఉంది. చాలా గంభీరంగా ఏదో తెలియని ప్రత్యేకత అతనిలో కనిపిస్తుంది. సరాసరి మావయ్య ఇంటి ముందు వచ్చి నిలబడ్డారు వాళ్ళంతా. ఇంట్లో ఆడవాళ్ళు డోళ్లకు పసుపు కుంకుమ రాసి వాళ్లను సాదరంగా లోపలికి తీసుకెళ్లారు. ఇక డోలువాద్యం మొదలైంది. ఆ శబ్దం గుంపులో ప్రతిధ్వనిస్తున్నది. ఇద్దరు డోలు కొడుతుంటే మూడో వ్యక్తి ఇంటి లోపల కర్మకు సంబంధించిన పనులు పర్యవేక్షిస్తున్నాడు. నిలువెత్తు మనిషి. వయస్సు 60 దాటినా వృద్ధాప్య ఛాయలు కనిపించడం లేదు. వెడల్పైన ముఖం, ఉంగరాల జుట్టు, సహజ సిద్ధంగా అబ్బిన గంభీరత, చురుకైన చూపులు. కర్మ జరిపించడంలో పండిపోయిన వాడిలా ఉన్నాడు. పేరు అడిగితే నవ్వుతూ నా తల మీద చెయ్యి వేసి నిమురుతూ కన్నప్ప అన్నాడు. గదిలో ఓ మూల నిలబడి అక్కడ ఏం చేస్తున్నారో గమనిస్తున్నాను. అలికిన గోడ మీద సున్నం పసుపుతో ఆనల పేర్లు గీశారు. నేలపై జొన్నలు పోసి ఆనమంతా నిలబెట్టారు. బయట గాబు నిండా పసుపు నీళ్లు కలిపి వాటితో మంచం పట్టిన వాళ్లకు స్నానం చేయించారు. ఊళ్ళో డోలు శబ్దం మధ్య కొందరు మహిళలు పూనకాలతో ఊగిపోతున్నారు. ఆ పూనకాల మధ్యనే డోలు పెద్ద కన్నప్ప అనల పేర్లకు కోడిని బలి ఇప్పించాడు. కన్నప్ప కోడి పేగులు గుండెను కాల్చి 5 భాగాలుగా విభజించాడు. ఒక భాగాన్ని అనల పేర్ల దగ్గర, రెండో భాగాన్ని గడపకు అటూ ఇటూ ఉంచాడు. ఒకదాన్ని ఇంటి చూరులో పెట్టాడు. మరో దాన్ని ఇంటిపైకి విసిరేశాడు. బలి ఇచ్చిన కోడిని వండి డోలుళ్లకు పెట్టి తరువాత గుంపు పెద్దలు తిన్నారు. సరిగ్గా అర్ధరాత్రి డోలు కన్నప్ప పూర్భం గానం చేయడం ప్రారంభించాడు. అతని గానానికి గుంపంతా
పారవస్యంలో మునిగి తేలింది. కోయజాతి ఎలా పుట్టింది, చనిపోయిన వ్యక్తికి ఆ ఇంటి పేరు ఎలా వచ్చింది, అతనికి మిగతా ఇంటి పేర్ల వాళ్ళు ఏ వరుస అవుతారు అనే విషయాల్ని గాన రూపంలో వివరిస్తున్నాడు. కోడి కూసే జాం వరకు అలా గానం చేస్తూనే ఉన్నాడు. అతను అలా గొంతెత్తి ఊర్ధ్వం గానం చేస్తుంటే కోయజాతి తన మూలాల్ని మననం చేసుకొని మురిసిపోయింది. కర్మ పూర్తయ్యాక డోలు కన్నప్ప వెళుతుంటే కోయల పురాణ ఆచార వ్యవహారాల్ని భుజాన మోస్తూ కోయజాతికి చిటికెన వేలు అందించి నడక నేర్పే ఆలంబన వెళ్ళిపోతున్నట్టుగా అనిపించింది. బొమ్మెత్తు వేళ, దట్టంగా మంచు. ఆ మంచులోనే పీతు గుంపు వైపు నడుస్తున్నాను. అడవి మధ్య నుండి ఇప్పటికీ అదే కాలిబాట, కనీసం గంట ప్రయాణం. గుంపు కూడా ఈ కాలిబాట మాదిరిగానే ఆ ఎదురు పిడెం వనాల మధ్య అలానే ఉందే. చాలా కాలం తర్వాత అడవిలో నడవటం. గత జ్ఞాపకాలు ఒక్కొక్కటి గుర్తుకొస్తున్నాయి. గాలికి ఊగినప్పుడల్లా చెట్ల రాపిడికి కిర్రున శబ్దం వినిపిస్తున్నది. కారంగి చెట్టు మీద ముక్కుజారుడు పిట్ట ఒకటి టకటకమని ముక్కుతో పొడుస్తున్నది. ఆ అడవిలో ఒక్కదాన్నేనన్న ఫీలింగ్ వల్లనేమో ఏదో తెలియని భయం. ప్రకృతి నుంచి విడిపోయాక అడవే కాదు, అక్కడి ప్రతి శబ్దం భయపెడుతుందని మొదటిసారిగా అనుభవంలోకి వచ్చింది. నెక్కర పండు చెట్టు కనిపించేసరికి నోట్లో లాలాజలం ఊరింది. పచ్చటి బుల్లి బుల్లి ఆకుల మధ్య చిలక ముక్కు లాంటి ఎర్రటి పండ్లు నోరిరుస్తూ కనిపించాయి. కొన్ని కోసుకొని తింటూ నడుస్తున్నాను. దూరం నుంచి 10 మంది వేగంగా నడిచి వస్తున్నారు. ఎవరినో జోలెలో మోసుకొస్తున్నట్టుంది. వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు జోలె మోస్తూ శక్తి కొద్దీ పరిగెత్తుకొస్తున్నారు. దగ్గరికి వచ్చాక చూస్తే వెదురు బొగ్గుకు వేలాడదీసిన జోలిలో నడివయసు వ్యక్తి. ఒళ్ళంతా రక్తంతో తడిసిపోయింది. బాధతో విలవిల్లాడుతున్నాడు. కాళ్లకు చేతులకు కండలు తెగి వేలాడుతున్నాయి. చూడగానే ఒళ్ళు జలధరించింది. ఏమైంది అన్నాను కంగారుగా. ఎలుగొడ్డు కొట్టింది అంటూనే వేగంగా మోసుకుపోతున్నారు. మత్స్యచిత్రం వేళకి ఈత గుంపుకు చేరుకున్నాను. ఒకప్పుడు చూసిన ఎదురుపిడెం వనాలు ఇప్పుడు లేవు. చిన్నప్పుడు పిల్లంగోవి కావాలి పెద్దయ్యా అంటే పిల్లంగోవి కాదే పిచ్చిదానా, పీతు అనాలి అని కోయ భాషలో చెప్పేవాడు. గుంపులో అప్పటికీ ఇప్పటికీ పెద్ద తేడా కనిపించలేదు. టీవీల ఊసే లేదు. అప్పట్లో ఆడుకున్న అడవి మామిడి చెట్లు అలానే ఉన్నాయి. కొన్ని చోట్ల ఇంటి గోడలు అలికి సున్నం నీళ్లతో వేసిన బొమ్మలు కనిపిస్తున్నాయి. నన్ను చూడగానే పెద్దయ్య ఎదురొచ్చి చేతిలో బ్యాగ్ అందుకొని లోనికి తీసుకెళ్ళాడు. వరండాలో కూర్చున్న పెద్దదినే నన్ను చూసేసరికి దుఃఖం ఆపుకోలేకపోయింది. ఆమె అన్నయ్య జ్ఞాపకాలని తలుచుకొని గుండెలు బాదుకుంటోంది. నేను ఊరడించి మంచినీళ్లు తాగించా. అక్కడి పరిస్థితి చూశాక నాకు కూడా ఏడుపు ఆగటం లేదు. వదిన ఏడుస్తుంటే పిల్లలిద్దరూ ఆమె పక్కనే కూర్చుని దిగాలుగా చూస్తున్నారు. వాళ్ళని చూస్తుంటే కడుపు తరుక్కుపోయింది. ఎప్పుడు బయలుదేరినవో ఏందో, కొంచెం బువ్వ తిని తల్లి అన్నాడు పెద్దయ్య. నాకు ఆకలి లేదు పెద్దయ్య అన్నాను. ఇంట్లో వాళ్ళు అందరూ కనిపిస్తున్నారు, ఒక్క చిన్న అన్నయ్య తప్ప. అవును, చిన్నన్నయ్య ఏడి అన్నాను పెద్దయ్యతో. ములకలపల్లి పోయిండు, సేవడి వేళకి వస్తాడు అన్నాడు. డోలోళ్ళ గురించా ప్రశ్నించా. ఏమో, అది మీ చిన్నన్నకే ఎరుక, వస్తాడుగా, వాడినే అడుగు అంటూ వెళ్ళిపోయాడు.
గుంపు పెద్దలు ఇటువైపు కనిపించటం లేదు. చుట్టుపక్కల వాళ్ళు రావటం లేదు. ఇంట్లో ఎవరికి వాళ్ళు గుంభరంగా ఉంటున్నారు. సేవడి వేళ అయింది. సరిగ్గా అప్పుడు వచ్చాడు చిన్నన్నయ్య. ఆయన వెనకాలే మరో వ్యక్తి భుజానికి సంచి తగిలించుకొని ఉన్నాడు. అతను పందిరి కింది మంచంలో కూర్చున్నాడు. అతన్ని చూసేసరికి పెదనాన్న ముఖంలో తీవ్రమైన అసహనం కనిపిస్తున్నది. చిన్నోడా, మీ సెల్లి ఏందో అడుగుతుంది చూడు అన్నాడు నా వైపు చూపిస్తూ. ఏంటి అన్నట్టు చూశాడు చిన్నన్న. అదే, డోలోళ్ళు ఇంకా రాలేదా? నా మాట ఇంకా రాకుండానే వాళ్ళు రారు అన్నాడు సీరియస్గా. రారా? మరి కర్మ ఎవరు చేస్తారు? అంతా అయోమయంగా ఉంది నాకు. చిన్నన్న అలా మాట్లాడేసరికి పెద్దయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మళ్ళీ అన్నయ్యే జోక్యం చేసుకుని, నేను మతం తీసుకున్నాను అన్నాడు. అప్పుడు కనిపించింది మెడలో శిలువ. అంతే, ఒక్కసారిగా నిర్ఘాంతపోయాను. మతమే లేని కోయజాతిలోకి మతం వేరుపురుగులా ప్రవేశించిందన్నమాట. ఇక డోలోళ్ళు చెప్పే పూర్వం కథకు కాలం చెల్లినట్టేనా? అనాది కోయజాతి చరిత్ర చెప్పే డోలోళ్ళు ఇక ఈ వైపు రారా? కోయల చరిత్ర ఉందనే ఇంతదాకా బయట ప్రపంచానికి తెలవదు. అది తెలిసిన కాలానికి వాళ్ళు కోయల దగ్గరికి రాలేకపోవటం, కోయ చరిత్ర కూడా చివరి శ్వాసలో ఉందనిపిస్తుంది నాకు. రేపు దానికి కూడా జోలి పట్టాలేమో. ఆలోచిస్తూ వెనక్కి తిరిగి చూస్తే మంచం మీద కూర్చున్న కొత్త వ్యక్తి తెల్లగౌరు తొడుక్కొని చేతిలో బైబిల్ పట్టుకొని ప్రార్థన చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడి నుంచి నన్నెవరో బలవంతంగా బయటికి గెంటుతున్నట్టు అనిపించింది. అప్పటికే పెద్దయ్య నడి రోడ్డు మీద నిలబడి ఉన్నాడు, శోక సముద్రాన్ని గుండెల్లో దాచుకొని. కథ సమాప్తం. ఈ కథ రచయిత్రి మొట్టమొదటి కథ. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వచ్చే వారం జీవనాడి 36 సాహితీ ప్రతిభ కార్యక్రమంలో శ్రీశ్రీ సాహిత్య పరామర్శ అనే అంశంపై శ్రీశ్రీ సినీ గీతాలు 10వ భాగం ప్రసారం చేయబోతున్నాం. అంతవరకు సెలవు. మీ జీవన్.